ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 11వ భాగం 2/1/24. వారి పుస్తకంలో 35వ శీర్షిక నా ప్రభు. నిరాకారుడైన సర్వాంతర్యామి అయి జ్ఞానరూపుడై విలసిల్లే పరమాత్మ సాకారుడై భక్తుల మనోరాజ్యాలకు ప్రభువై సమాహిత యోగి జ్ఞాన సంపద సంతరిస్తుంటాడు. ఎవరికి ఏ రూపంలో ఎలా గోచరింపటానికి నిలుస్తాడో హృదయంలో అతడు ఆయా రూపంలో అలా గోచరించి భక్తులను ప్రోస్తాడు. అతని చిద్విలాస రూపం అనంత. తెలంగాణలో యాదగిరిపై వేంచేసిన లక్ష్మీ నృసింహుడు అలాంటి చిత్ స్వరూపడి అవతారం. ఆ మంగళ స్వరూపని మహిమాతిశయంపై అయ్యచలం భక్తజన యాత్రాస్థలమై శ్రీయుతమై ముముక్షుతతి సేవితమై మునిలోక మోద సంధాయకమై అఘాత్త జనదారుణ దుఃఖ రుజాపహారమై పాయని భక్తి గొల్చు బుధవర్గముపాదితి కల్పవృక్షమై ఆయత కీర్తి యాదగిరి అందెను నీ యునికిన్ జగత్ప్రభు అని శ్రీ చొల్లేటి నరసింహశర్మ గారు అన్నది భక్త జనాలి పట్ల పరమ సత్యం. ఆ దేవుడు తన్ను నమ్మిన కవీంద్రులను ఎందరినో కృపా విశేషావదృష్టులను చూస్తూ ప్రోచ. శ్రీ తిరువాయిపాటి వెంకట కవి ఈ స్వరశ్రేష్ఠాన్ని యాదగిరీంద్ర ముఖ్యదన్ అను మకటంతో చంపక ఉత్పలమాలతో శతకహారాన్ని గూర్చి సేవించారు. యాదగిరి నృసింహ అనే మకుటంతో అతడే కంద శతకం ఒకదాన్ని రచించి కూడా సమర్పించారు. తెలంగాణలో ఓరుగంటికి 12 ఆమడల దూరంలో ఉన్న ధర్మపురిలో వెలసిన నృసింహుని గూర్చి చిన్న శేషప్ప అనే కవి నృసింహ రుకేసరి శతకాలు రచించారు. ఇందు రుకేసరి శతకం ఉత్పల చంపమాలా వృత్తాలు, నరసింహ శతకం శేషభజ్యాలలో రచింపబడింది. వీటిలో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటాన్ని చూసిన వాళ్ళు నరసింహ శతకానికి మంచి ప్రచారం కలగటమే కాక పారాయణ గ్రంథ గౌరవం కూడా దానికి లభించింది. స్థలాంతరంలో అయిన నృసింహమూర్తి తన మహాత్మ్యాన్ని వెన్నెల విరజుంబుతూ కవి కల్హార హృదయాలకు సుగంధ కవితా ప్రసార అవకాశాలు కల్పించారు. గోగులపాటి కూర్మనాథుని సింహాద్రి నారసింహ శతకం, చిత్తబోధ మానస బోధ శతకకర్త అయిన తాడేపల్లి పానకరాయస్వామి వారి శతకం కూడా అలాంటివే. ఇవి కాక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రహ్లాద వరదుని భక్త కోటిలో ఒక సుకవి నృసింహ శర్మగా చొల్లేది. ఈ కవితవంశుడు స్వీయ సంసార సాగర తరణాన్ని కర్ణధారిగా ఈ దేవుణ్ణి ఎన్నుకొని అంటే తెప్పలాగా ప్రభువుని సేవించారు. ప్రభు అని వీరి శతకానికి మకుటం. తెలుగు సాహిత్యంలో దేవుణ్ణి ఉద్దేశించి రచించిన శతక సముదాయాలలో అతడు ప్రభువని కీర్తింపబడి ఉన్న చూసేవారికి అతడు కిరీటం లేని రాజుగా గోచరిస్తున్నాడు.
కానీ శర్మగారు భగవంతుడికి హేమ మకుటాన్ని ప్రసాదించి లక్ష్మీయుతుడైన ప్రభువుగా చేశారు. కనుక నృసింహదేవుడి తలమానికం వంటిది ఈ మకుటం కావ్యం. ఈ శతకానికి కృతి భర్త యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి. యాదగిరి వాసి అయిన ఆదడు గిరిస్వామి కృతికర్త గారి వంశం స్వతసిద్ధంగా ఒక పవిత్ర తరంగిణి. అలా అవటంతో ప్రభు అనే సంబోధన మధుర భక్తికి ఆలవాలం అవుతోంది. అంతేకాక శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదన అనే నవవిధ భక్తి మార్గాలన్నిటినీ సరిదిద్దవచ్చు సంబుద్ధి ఈ మకుటం. కనుక ఇలాంటి మకుటంతో శతక రచన పూనుతున్న శర్మగారు తత్ రచన ఉద్దేశాన్ని ఇలా చెప్పారు. స్వామీ, నీ వనగూర్చు మేలుల ప్రశంసంగూర్చి పద్యాడి నత్యామోదంబున నల్లబూనికి భాషార్థంబు సాధించి చందో మహాత్మ్యము తద్రసంబు చెవిందును కూర్చున్నట్లొప్పుగా సామాన్యులు స్తుతి గీతికాధరప విస్తార ప్రభు మత్ప్రభు. ఇందులో తద్రతనంబు చెవి చిందును కూర్చున్నట్లొప్పగా అని సామాన్యులు స్తుతి గీతగా చదువ ఈ శతకం రాయబోనటంలో భారతామృతము కర్ణపుటలను ఘోర నారగ్రోడి ఆంధ్రావళి మోదమున్ బరయ అన్నట్లుగా తిక్కన ఏ విధంగా అనుకుని రాశారో ఆ ధ్యేయం ఇక్కడ కనపడుతోందంటున్నారు ఆచార్య. స్వామి చేసేటువంటి మేళ్ళు గురించిన ప్రశంస పద్యావళి సత్యామోదానికి నల్లబూని ఈ కవి తన భావాన్ని కార్యరూపం చేసినప్పుడు పడిన ఆవేదన చూడండి. మనసున బుట్టునెన్నో అనుమానములెన్నో తలంపులెన్నో కల్పనను క్షణక్షణంబున వికల్పి ఏ పక్వత నందక మున్నే మ్రగ్గు వాగ్ధిని జయించు బుద్భుత విధిని అన్నట్టుగాన మరీప్సితార్థ సిద్ధిని బడయన్ వరం విడుము దీనుడా యదగిరీంద్రమత్ప్రభు. ఇది కృతి నిర్మాణకి పూర్వం ప్రతి కావ్యకర్త పడే అవస్థ. దానిని సున్నితంగా వీరు ప్రదర్శించారు. A poem is a spiritual irritation. It annoys me till it breaks out. I sometimes incubate a mood for years. I do not incubate the lines. The idea lies, follows, and come back when conditions are favorable. What is creative thinking అని క్యాథరిన్ ప్యాట్రిక్ అనేవాడు అంటున్నాడు. ఒక ఆంగ్ల కవి స్వీయానుభవంతో పోల్చి చూస్తే ఈ కవి కూడా తన భవ్య కవితావేశాన్ని కావ్యరూపంగా తీర్చిదిద్దగల పవిత్ర లక్షణం కొరకు దేవుణ్ణి పదాలు అంటున్నట్లుగా కానపడుతోంది. కవిదాల్లో కృతకృత్యుడై రసాఫృత కావ్య నిర్మాణానికి స్నిగ్ధమైన హృదయం అవసరం. కవి ప్రకృతిలోని రమణీయ దృశ్యాలను పర్యాలోకించి ద్రష్ట అయి తాదాత్మ్యాన్ని పొంది రసలోకంలో స్రష్టగా భాషిస్తారు. అలాంటి అధికారాన్ని సంపాదించటానికి అవసరమైన నిశిత ప్రకృతి పరిశీలనం ఈ కవిలో ఉగ్గుతో ఉద్భవించింది. అమాయకంగా లతామత తెలియడిలో నవ్వుల రతనాలులకపోయే పూల బాలల చూసి వెన్నైపోయినాడి అని. ఈ విషయం కుసుమాస్తుని కన్న తండ్రికి చెవిలో ఊది చెప్పాడు. సన్నని లేత తీవియకు జన్మమునంది
మదాలి సంతసులు సొందితమైన తత్తనువు శోభయశంబును తింప దేవతాభ్యున్నతి నంది వారి తల భూషణమై అలరారు పూచే పూలచే పుణ్యమంతు తలపోయుదునాత్మ నృసింహ మత్ప్రభు మధుర ప్రణయం ఆలపించే భావ కవితాఛాయ ఇందులో కల్ప. మన సాహిత్యంలో శతకాలు భక్తి శృంగార నీతి మత విషయకాలైన ప్రధాన భేదాలతో ఉంటాయి. అందువల్ల భక్తిరస ప్రధానాల సంఖ్య చాలా ఎక్కువ. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడే దయజు సత్యంబులోనుగా దళపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతోక్తిని దృష్టిలో పెట్టుకుంటే అనంత సంసార సాగర తరణైక సాధనుడైన నారాయణుడొక్కడే శరణ్యుడని నమ్మి జీవుడు నిర్మాణ పదంలో నడుస్తూ ఉంటా. ఐహిక పారమార్థికాలలో శాశ్వత ఆనంద సంధానానికై పరబ్రహ్మను ఉపాసిస్తారు. అలాంటి భక్తి యోగ సాధనాత్మకమైన మానవ ప్రవృత్తే రాగరంజితమై కవితగా ప్రసరిస్తే భక్తి శతకమై అలరారుతుంది. శర్మగారి శతకము ఆ శాఖలోనిది. మానవుడి ఇహంలో పురుషార్థ సాధనలో మనస్థైర్యాన్ని దైవ సహాయాన్ని అభ్యర్థిస్తారు. సర్వసమర్థుడైన భగవంతుడి సహాయం లేనిది అతీంద్రియ సాధనాలు మానవ మాత్రలకు అసాధ్యాలవుతాయి కదా. అందుకే కవి అంటాడు, హృదయావేదన వహిని నాచి బహు సాహిత్య క్రియారూప సంపదలను గూరిచి ధర్మమర్థమును కామంబును ప్రసాదించి ఆ పిదపన్ మోక్షమసంగ వేదను సంప్రీతించగన్నాయక సదయాత్మా మునిముఖ్య వందిత పదాబ్జ శ్రీ నృసింహ ప్రభు అని పురుషార్థ సిద్ధి కోసం దేవుణ్ణి అభ్యర్థించారు ఈ చొల్లేటి నృసింహ శర్మగా. సామాన్యంగా భక్తిరస ప్రధాన శతకాలలో కవి సంసార విరక్తుడై త్రిపురుషార్థ సిద్ధిని కోరక మోక్షం ఒక్కదాన్నే కోరటం చూస్తాం. ఉదాహరణ, ఆరుంబిద్దలు తల్లిదండ్రులు ధనం పంచున్ మహాబంధనం వేలానా మెడగట్టినాడవిక నిన్నేవేళ చింతింతు నిర్మలంబైన మనంబులోన కడు దుర్మోహాబ్దిలో గురించి ఆ శీలామాలపు చింత చెట్టుడి పెదో శ్రీకాళహస్తేశ్వర అంటాడు దుర్జన్. ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం వెక్కడ జీవుడెట్టి తను వెత్తిన బుట్టుదు ప్రభుతున్నవాడొక్కడే పాపపుణ్య ఫలముందిననొక్కడే కానరాడు వేరొక్కడు వెంటనంటి భవమల్లనయ భవము వల్లనయ కృప చూడవయ్య నీ తక్కరి మాయలందెలక దశరథి కరుణాపయోనిధి అంటాడు దాశరథి గోపాల. కానీ ఇలాంటి విరక్తి భావం సామాన్యుడికి కలగటం కష్టం. దానికి కొంత సంస్కారం కావాలి. శర్మగారి లక్ష్యంలో ఈ శతకం సామాన్యులకు చెవి విందొరరించడం, వారికి స్థుతిగీతిగా నిలవటం కోరుకుంటారు. సామాన్యులను ఉపలక్షించి వ్రాయబడే శతకాలలో ప్రత్యేధికారులైన సుసంస్కృతుల చిత్తవృత్తి కలువైన విరక్తి మార్గం ఒక్కటే అనుసరిస్తే అది వారికందరి మాని పండై తీరిపోతుంది. అందువలనే మానవ జీవితంలో పురుషార్థ సాధనం ఎలా జరగాలో నిర్దేశించి ఒక మెట్టు తర్వాత మరొక దానిని సూచించి ఉన్నారు. కాళిదాసు రఘువంశరాజుల పట్ల శైశసేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగౌ నయేత్త తనుజ్యతాం
ఆయన చెప్పిన సూక్తి సర్వ మానవులకు ఆదర్శప్రం. అలా పలికితే బాల్య యౌవనాలు ధర్మార్థ కామాలు ఉపాధేయాలవుతున్నాయి. అలాంటి సమయంలో సౌభాగ్యం వనగుచ్చి రాజిత బృహత్ సౌఖ్యాంబుధింతేల్చి విద్యాభూతి ప్రతిభా ప్రణీతల సంధానంబుగాంచి స్వాస్థ్యాభివ్యాప్తి ననర్చి భోగమల నిత్యం బోలలాడింపు మాక్ష్మా భూమా భామా హృదయేశ క్ష్మాభామా హృదయేశ యాదగిరివాస శ్రీ నృసింహ ప్రభు అనే ప్రార్థన యువకులకంతా కూడా సమంజసంగా ఉంది. ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం శ్రేష్టమని ధర్మజ్ఞులంటారు. అందు ధర్మార్థ కామ మోక్షాలకు ఉపయోగపడి గృహనీతి విద్యకు గృహం, విమల చారిత్ర శిక్షకాచార్యకంబత్వయ స్థితికి మూలకందం, సద్గతి ఊట అని భార్య పురుషునికి ఆధారం. దాన్నే అంగనలేని ఇల్లు కుసుమాయుడు కీడలు లేని ప్రాయము సంగర రంగమందు కొడు సత్వము జాలని అట్టి శౌర్యము రంగులెరుంగనట్టి సతీ రాజ్యం విహీనతనుందు రాజు నీ మంగళమూర్తి కనుగొనని మానవుడును వృధచెందు ఇంత ఆ అంగలు కన్న తండ్రి వినుమా ఇది శ్రీ రమణీ మనోహర అని గంగాధరుడు శ్రీరమణీ మనోహర శతకంలో చెప్పారు. అది గంగాధర్ చమత్కారంగా చెప్పారు. తన శ్రీరమణీ మనోహర శతకంలో అలాంటి భార్యను కులదీపకులైన పుత్రులను రక్షించమని సవినయంగా వేడుకున్నారు. ఈ కథ ఏమంటాడు? శాంతము గుచ్చి నా మనసు చక్కనదిద్దుము, నేను గొప్ప వేదాంతిని కాన్ లౌకికుండా దారసుధాదులయందు ప్రేమమత్యంతం దూరవాసము ప్రయాసముగాన్ దయాంతరంగిత స్వాంతము భూని సాగిని మృత్యదా నిచ్చలు ప్రభు. అది గృహస్థుల హృదయాకర్షంగా ఉంది. గడచెను ఏబదేడులు గతంబున గుర్చి చెంతతో విషయాసక్తుడై విచరించా నిర్వీర్యుడయ్యా. భగవద్విషయాసక్తి లభించే దోషాలు అన్వేషింపక ఆత్మీయుడిగా విషమాభ్యాసుని దిద్ది ప్రోమంటూ విషయాతీతుని ప్రార్థించా. ఇలా క్రమంగా భక్తుడై విరాగి అయి యోగి అయి యతి అయి చతుర్థ పురుషార్థ సాధనా అత్యత్తుడైన మానవుడు పండిత జగన్నాథుడు అన్నట్టు యథాతానం వినా రాగో తథా మానం వినా నృప, యథా దానం వినా హస్తే తథా జ్ఞానం వినా యతి. కనుక అతనికి జ్ఞాన సముపార్జనం అవసరము. సచ్చిదానంద బ్రహ్మాన్ని గురించిన విచారం ఆ యతిలో ప్రారంభమవుతోంది. వార్ధకంలో మునివృత్తిని అవలంబించే వారికి హృద్గీతగా అలరగలదు. ఈ చింతనానికి జ్ఞానం తోడైతే సాంఖ్యయోగాంత సిద్ధుడు కాగలడు నరుడు. ఆనందంబున ప్రాణికోటి జననం బంధున్ ప్రవర్తిల్ తానానందంబుగ గిట్టిలీనమగునాయానందముందెప్పుడయ్యానందమును బ్రహ్మమేయను వేదాంతంబు ఘోషించు బ్రహ్మానందము నెరుంగుటెట్టులు కదా. యదాద్రివాసా ప్రభు. అతని హృదయం సముద్రంలో జ్ఞానామృత రసానికై జరిగిన మథనానికి ఎక్కువనేమి ఎప్పుడు మరెందులకెత్తులనెవ్వరన్న ఎక్కడ నుండి రాక మొదలైన పద్యాలు ఆయన రాసిన ఉదాహరణ. ఇది కవి యొక్క బాధ కాదు, జీవిత లక్ష్య సాధకుడైన ప్రతి జీవుడిగా బాల్యం నుండి ముసలితనం వరకు అతడు ఆశ్రయించే ఆశ్రమాలను ఎప్పటికప్పుడు అనువైన అర్థ సాధనకి ఉపయోగించటానికి ఏర్పడిన భక్తిని హృద్గీత ఈ శతకం. పురాణ గాథలు కొన్ని, కృతిభర్త జీవిత చరిత్రలు కొన్ని, దైవలీలలు కొన్ని, తాత్విక చింతనలు కొన్ని, నీతి బోధనలు కొన్ని, ఇతివృత్తంగా నడిచిన శతకాలు సాహిత్యంలో కొన్ని ఉన్నా
సమగ్ర జీవిత వ్యాపి అలరారే మానవుడి మనస్థితిని సంపూర్ణంగా క్రమబద్ధంగా తీర్చిదిద్దిన శతకాలు చాలా తక్కువ అంటున్నారు ఆచార్య. అలాంటి వాటిలో యాదగిరి నృసింహ శతకం ఒకటి. అందువల్లే దీని హృద్గీత అనే నామాంతరంగా సాగుతుంది. దశావతార వర్ణలో ఇందు సరసంగా చెప్పబడి ఈ శతకకర్త సహజంగా కడు సాధు. ఎంత వేడినను దైవం సాక్షాత్కరింపకపోతే నిశ్చల భక్తితోడ నీ చరణములంటి అర్చనను తల్పగ నందవందనమాచరించి దాస్యరతిని చేల సఖ్యమున ఆత్మ నివేదనం వనర్పని దర్శనమిచ్చి ఏలుము నితాంతము యాదగిరీంద్ర మత్ప్రభు. ఏ రూపంబున నిన్ను గొల్తు మదిలో ఏ రూపముందాల్తు నిన్నే రూపంబునగాంతు నీ ఎనువు రూపేదో మహారూపమేదో రాజీవదాయతాక్ష కడు ముగ్ధుండన్ భవత్పాద పద్మోరు స్వాదు రసామృతంబు నిడు నిన్నోమన్ నృసింహ ప్రభు అని కాళ్ళ వేళ్ళ పడతాడు. కానీ కలలో నాయన ధూర్జడిలాగా కళ్ళు ఎర్ర చేయ నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలు స్త్రీ చన్నో కుజము మేక పెంతికయో ఈ సందేహములు మాంచి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా దూపవే చిన్నీరేయ విహారమత్త మధుప శ్రీకాళహస్తేశ్వర అని గడసరి అయిన నమ్మని వాణ్ణి వెక్కిరింపగాడు. ఇతని వినయం సరళమూర్తే, ఇతని ప్రసన్నతయే అన్ని చోట్ల కవిత్వంలో జారు వారే. మత సహనం ఏ గుణవునిత్యాన్ని సాటుతోంది. లోకము మెచ్చునట్లుగా మా చరితంబు దిద్దు అని కోరటమే సుశీలుడని మనకు అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు ప్రభు వశీకరణ రహస్య వేదిగా కనబడుతోంది. చిత్రమైన తర్కాన్ని ఉపయోగించి నృసింహుడితో పాటు పఠితను ఆకట్టుకుంటాడు. అనిమిత్తంబుగా మద్గృహంబునకు రాడాసక్తితో నెవ్వడు, అనిమిత్తంబుగా భక్తుడెవ్వడు నీ యాదాద్రికి రాడు. పావన నామ జనుడల్ల స్వార్థపరుడై వర్తిల్లుచున్నారలందున నేనొక్కడ ప్రోవుమా కరుణనం దోషఘ్ను శ్రీమత్ప్రభు. శర్మగారి శతకంలో ఉపమ రూపక కావ్యనంగా పరికరాది అలంకారాలు వాడారు. కానీ స్వభావోక్తి సహదముగ్ధ సౌందర్య ప్రదర్శనలో లోకాన్ని ఆకర్షించే జానపద సుందరిలాగా కనపడుతుంది. అలంకారాలు ఆమె ఆభరణంలాగా శోభిస్తున్నాయి. మత్తులకు ఉపమకి ఒక ఉదాహరణ. లౌకికమైన బంధనములందగద్రంపగబూన తెల్లవి పోకడలోని ముళ్ళు పడు పోగులు విప్పగరాని రీతిగా కాకవి పద్య పంక్తి వద కావున బంధ విముక్తి చేసి స్వర్లోక సుఖంబు గూర్పు మదిలో నిన్ను నెంతు నృసింహ మత్ప్రభు. అలాగే రూపకాన్ని దురహంకారక నామ విస్తృత మహోత్వం గోవర్ణి భంగార్బడి భరితాంభోనిధి నాదు మానసమదే భంగంబు నవదే బంబు ఉగ్ర కుంభీర భీకర దంశ్రాహతి చిక్కి సురుక్కి కడును ఆక్రందించుచుండెన్ భవచ్చరణంబే శరణంబుగా తరదు మోక్షం బిమ్ము శ్రీ మత్ప్రభు. సరళ సంస్కృత సమాసాలు ఈతని సొత్తులు. భావాల వ్యక్తీకరించడానికి సమర్థాలైన పదజాలం వాడటం, వ్యర్థ పదాలు సాధ్యమైనంత వరకు లేకుండా వర్ణనలు యుక్తియుక్తంగా చేయడం సమన్వయ సౌలభ్యాన్ని వీరి కవితా లక్షణాలు. కఠిన ప్రాసాలైన కొన్ని పద్యాలను ధారాళంగా వ్రాసే రాధ కూడా కథ. అక్కడక్కడ తెలుగు పలుకుబడి సజీవంగా కదలుతూ రసస్ఫురణం చేస్తూ ఉంది. కుడి చెడువాడు దుర్విధిని కుమ్మెడి చేయదగు అదని సామెతలు, సాగరగుట్టు, చావక తెచ్చి, మిత్తింటి తలుపు మొదలగు తెలుగు పద ప్రయోగాలు ఉన్నాయి. ఇంతేకాక రబ్బరు ముక్క, భరోసా, నమోదు మొదలైన అన్యదేశాలు కూడా నిరాక్షేపంగా వాడాడాయన. అక్కడక్కడ అనుప్రాస యమకాది శబ్దాలంకార ప్రయోగాలు సాధించారు. కదలీపాకం
పోతన ఎర్ర ప్రగడ ప్రబంధ కవుల అనుకరణబడి అక్కడక్కడ కనపడుతున్న వాటిపై స్వీయ కవితాముద్ర వేసి సొంతం చేసుకున్నారు. శార్దూల మత్తేబ చంపక ఉత్పలమాలలో శతకం రచింపబడింది. మంగళ మహాశ్రీ వృత్తంతో ముగిస్తోంది. మొదటి 3 పద్యాలు శ్రీకారారంభంతో ఉన్నాయి. వీటితో పాటు శతకంలో సమకాలీన సంఘ విమర్శన, ప్రపంచ సంఘటనలు ప్రవేశపెట్టాడు. ఈ శతకానికి ఉపక్రమణ ఉపసంహారాల్లో ఒక చక్కని వైశిష్ట్యాన్ని కూడా కనబడతారు. శతకం మంగళప్రదమైన శ్రీకారంతో ప్రారంభం. శ్రీ లక్ష్మీ నృసింహుని స్తుతిలోని విషయం ఇందులో ఒక్కొక్క విశేషం. ముక్తిప్రదమైన నీ పదము నిత్యం బెంతు శ్రీమత్ ప్రభు అంతం దేవతలు వర్ణించేటప్పుడు ఆపాదమస్తక న్యాయం పాటించాలని లాక్షికుల నియమం కూడా పాటించారు. అంతేకాక పూజనీయమైన గౌరవనీయమైన శరీరాంగాన్ పాదద్వయమని భారతీయ సంప్రదాయం. దీన్ని అనుసరించే పూజ్యపాద, గురుపాద, శ్రీపాద, అఖిల భువన రాజమకుట రత్నరంజిత పాద మొదలగు సమాసాలు వాడి ఆచారం వ్యాపించి ఉంది. వీటిని గమనించి శర్మగారు చక్కగా పాదద్వయాన్ని కీర్తించారు. శ్రీమత్వం, ప్రాభవం, పుట్టువు, కృతార్థత పొందడం, శుచిత్వం, మోక్షప్రాప్తి లభించడం విశేషాలలో బీజారోపణం చేయబడి కావ్య ప్రయోజనాలు అన్నీ ఇందులో సూచింపబడ్డాయి. భరతవర్వి ప్రాభవంతో శతకం ప్రారంభమై ఓరుగల్లు ప్రాభవంతో చిత్రంగా ముగించారు కవి. స్థూలం నుండి సూక్ష్మానికి జరిపే గమనంలాగా ఉన్నది ఈ పోకడ. తత్వవిధులు భక్తాగ్రగణ్యులైన శర్మగారి నృసింహుడు ఆయురారోగ్య సంపత్తులు ఇవ్వుగాక అంటూ ఆయన పద్యంతోనే పూర్తి చేశారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. నీ కృప కలిగియుంట నలినీ దళలోచన భావి జీవితం వాక్కుడి నుండు దాల్చి హృదయాప్తిని బాపి తలంప మిన్నదవు నీ కృతులెన్న శక్యమే. పునీతునిగా నరించి ఇంక నా ప్రాకృత కర్మబంధాల బాపుము యాదగిరీంద మత్ప్రభు. సొల్లేటి నృసింహ శర్మ గారు రచించిన నా ప్రభు యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం అనే కావ్యాన్ని 1961లో డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన తొలి పీఠికత. శతక శరణాగతి 36వ. సదమదానంద ప్రశాంతి మానస స్వచ్ఛ వీచికల మృదుల శాంతి స్త్రీ మరాళి వికరింప నిశ్చతో వచ్చే అది వట్టి భీరువు ధైర్యమందించి అలరించుమయ్య సదయాంతరంగా మా స్వామి జయ సత్యసాయి నమోస్తు. భగవాన్ సత్యసాయి పరబ్రహ్మాన్ని దర్శించి పరమానంద పారవశ్యాన్ని అనుభవించాలనే ప్రశాంత నిలయంలో ప్రవేశించే ప్రతి జీవి అంతరంగంలో ఆలపించుకొనే ఆత్మగీతికి ఈ పద్యం ప్రతిధ్వని. శాంతిశ్రీ జంఝాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన పద్యం అని మనం ఎవరైనా జ్ఞాపకం చేస్తే వారు అనే మాట ఒకటే. పద్యం ఎవరిదైనా మొదట హృద్యంగా ఉంది. కవి ఈ పద్యంలో తనను గురించి చెప్పుకున్న అందరూ తమ అనుభవాన్ని విశ్వజనీయంగా ఈ పద్యభావంలో స్మరించుకుంటూ అది తమ హృదయం పలికే భాషకు చందోమయమైన అవతారంగా అనిపిస్తుంది. ప్రశాంతి నిజంగా ఆనంద ప్రశాంతి సరోవరమే. అందులో విహరించే రాజహంస స్వామి ఆ పరమహంస పరమానంద స్వరూపుడు. ఆ ఆనందమే ఆ సరోవర జలం. ఆ ఆనంద చైతన్యంలో ఉండి పుట్టే సదమల స్వచ్ఛభావ వీచికలే తరంగాలు. ఆ తరంగాల డోలికలలో ప్రశాంత మందహాసంతో ఆ పరమహంస ఆ రాజహంస విహరిస్తుంది. ప్రవిమల కాంతిపుంజం ప్రసరిస్తూ ఉంటుంది. ఆ
కాంతి సంక్షుభిత జీవరాజులకు ప్రశాంతిని ప్రసాదించే పరమ కరుణ. ఆ సరోవరంలో విహరించి తరించాలని తండోపతండాలుగా జీవహంసలు రివ్వున వస్తూ ఉంటాయి. ప్రశాంతి నది ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి జీవి కూడా అటువంటి హంసల సమూహంలో ఒక్క. శాంతి స్త్రీ అటువంటి హంసల్లో ఒకరు. ఆ హంస కూడా పరమహంస పాద పద్మాల చెంత భక్తితో శరణాగతి భావంతో వచ్చిందే. ఆ పరమహంస దయాంతరంగ శాంతి స్త్రీ భీరు. అందువల్ల దయతో దరిచేర్చుకొని కాపాడు అని ప్రార్థించి అది ఆ హంసకు ఆత్మగీతి. నిజానికి అది విశ్వగీతి, కవివాకు. అందువల్ల ఈ పద్యం విశ్వజనగీతి. అసలు పేర్ల కంటే కలం పేర్లతో ప్రసిద్ధికెక్కిన కవులు ఒక 50 ఏళ్ల క్రితం చాలామంది సాహిత్య రంగం మీదకి వచ్చారు. అందులో కరుణశ్రీ జంధ్యాల, పాపయ్య శాస్త్రి గారు, చుక్కల్లో చంద్రుడు. జంధ్యాల వారి కవితలే జెండాలు. అటువంటి కవి వంశంలో మరొక జంధ్యాల కవి వెంకటేశ్వర శాస్త్రి ప్రసిద్ధులు. వీరి కలం పేరు శాంతిశ్రీ. వీరిద్దరూ వారి కలం పేర్లకు తగ్గట్టుగా కవిత్వం రాయగలవ. కరుణశ్రీ కవిత ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకులాగా ఉంటూనే పోతల గారి భక్తి భావాన్ని ప్రదర్శింది. కరుణారసంలాగా కరుణశ్రీ పద్యం కమ్మగా నాదమధురంగా లాస్యం చేస్తూ జారువారు. శాంతిశ్రీ పద్యం కరుణశ్రీ పద్యంలాగా లాస్యం చేయదు, కానీ మందబందంగా సుందరంగా నడుస్తుంది. కరుణశ్రీ పద్యం మంచి చమత్కారం, శాంతిశ్రీ పద్యం సుకుమారి. ఉద్వేగం లేని గతిశీలం, వక్రత లేని ప్రసాదం, అనుప్రాసల కోసం మంచప్రాసల కోసం అంగలార్చని అడకువతనం, అడుగడుగునా సవ్వడి లేని సౌకుమారి. శాంతిశ్రీ పద్య శాంత స్వభావానికి వ్యక్తీకరిస్తూ ఉంది. శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు కవితా స్వభావం చేత తమ కలం సార్థకం చేసుకున్నారు. పేరుకు తగ్గ తీరు వారి మన ప్రవృత్తికి కూడా అమరింది. నిండు కొండలా తొణకని వారి ధీర ప్రవృత్తి శాంత గంభీర భావాలకు ఆలవాలమై ఉంటుంది. వేషంలో, వర్తనలో, భాషణలో, సంభాషణలో కవిగా ఎదుటివారి అనుభవాన్ని అందించే సహజ కవి శాంతిశ్రీ. కవితలో శాంతిశ్రీ కావటం అదృష్టం, కానీ అశాంతి స్త్రీని ఆధ్యాత్మిక అనుభవంగా, జీవిత పరమార్థంగా పొందగలగటం సుఖం. కవిగా చేసిన తపస్సుకు ఫలితంగా శాంతిశ్రీ భగవాన్ బాబా గారి సన్నిధానంలో భాగవత గోష్ఠి జరిపే సదవకాశాన్ని పొందగలిగారు. ఒకనాటి కలం పేరు ఈనాడు గుణం పేరుగా మారింది. శాంతిశ్రీ మరాళం స్వామిని ఆనందాన్ని అర్థిస్తోంది. ఆనందాన్ని అర్థించే జీవుడు జీవ సంతాపాన్ని తొలగించుకోవటానికి యత్నిస్తాడు. అది తపస్సు వల్ల కొంత, దైవానుగ్రహం వల్ల కొంత తొలగించుకోవటానికి వీలు. కవి తపస్సు కవితయే. అటువంటి తపస్సుకు ఒక ప్రమాణం శతకం. ఒక కవి శతకం రాస్తున్నాడంటే ఒక భావయజ్ఞం చేస్తున్నట్లే. నవవిధ భక్తులు అన్నింటికి నవకవ వాక్య సముదాయంతో నారాయణులకు సమర్పించే భక్తి యజ్ఞం చేస్తున్నట్లే. జీవుడి వేదనగా ప్రజ్వలించే అంతర్వేదనలు ఆర్తిగా, రసోక్తిగా వ్యక్తం చేయగల సాహిత్య యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞ ఫలాన్ని భగవంతునికి సమర్పించి ఆ స్వామి అనుగ్రహం పొందుతారు. ఈ రెండంచెలను శాంతిరిసే సాధించటానికే ఈ శతక రచన. నీ పైన శతకమ్ము వ్రాసి నిండైన ననురుతో స్వామి, నీ పాద నీరజములు నేనెత్తు నీరాజనంబు, నా పాపమును బాపి నాదు జీవిత సంతాపము దీపు, శాపమోక్ష దక్ష స్వామి జయ సత్యసాయి నమోస్తు. కవి శతకమే సర్వసాధనా యోగం, శతకమే పురుషార్థ సారం. శతకాన్ని మధ్యాకరలో రచించే ప్రస్థానాన్ని తెలుగులో ఘంటాపదం చేసినవారు కవి సమ్రాట్ విశ్వనాథ. మధ్యాకరలో కవి మనసు విప్పి మాట్లాడున్నట్టు ఉంటుందని విశ్వనాథ గారు నిరూపించారు. మనవి చేయటానికి, మారాంచేయటానికి, కవ్వించటానికి, నవ్వించటానికి, మొరబెట్టుకోవడానికి, ముడివేయటానికి, మనసారా మమత పంచుకోవటానికి,
మనసులో రాపిడిని దించుకోవడానికి, శస్త్ర విశేషాలు చెప్పడానికి, లోక సమాచారం విప్పడానికి, అర్థించడానికి, అధిక్షేపించడానికి, ఆర్తికి పూర్తికి మధ్యాకరం మనిషి మాధవుడితో మాట్లాడే మధుర మార్గంగా మలచి చూపించారు. శాంతిశ్రీ గారు వాంగ్మయ మార్గంలో విశ్వనాథి వాళ్ళలాగా నడిచిన తమ ప్రత్యేకతను తాము నిలుపుకున్నారు. విశ్వనాథ వారు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శతకం చెబితే శాంతిశ్రీ గారు సర్వదేవతా స్వరూపమైన భగవాన్ సత్యసాయి బాబా వారి ఒక్క శతకంతోనే నివేదించారు. ఒక శతకంతోనే 100 శతకాల ఫలాన్ని సంపాదించి ధన్యులయ్యారు. ఎంతటి మహాకవైనా భగవంతి ముందు వాక్కును సమర్పించదలుచుకున్న అహంకారాన్ని, కర్తృత్వ భావాన్ని జార విడుచుకోవాలి. రచయిత వాడు రామభద్రుండటాన్ని నిరహంకార ప్రభుత్వం రచిస్తారు. శాంతి స్త్రీ మరొక రచయించడు వాడు రామభద్రు మరొక అడుగు ముందుకు వేశారు. తన కవితకు, తన ఎడదలోని బాధకు అద్వైత స్థితిని భావించారు. అంతటితో ఆగక ఆ భావాన్ని కవితగా మార్చే కల్పన చేశారు. ఆ భగవానుడే సాక్షాత్ సత్యసాయి. ఇది కవిత్వంబు కావదయ్య నా వెరి ఎడదలో బాధ, ఇది కావ్యముడు నీ కటాక్షము ఇందీవరాక్ష. ఇది కల్పనము చేసి నా ప్రసంగిన ఈశుండవి సదయుండవా అని నీవే స్వామి జయ సత్యసాయి నమోస్తు. ఈ భావం మధ్యాకరలో మధురంగా ఒదిగింది. ఛందస్సు యొక్క శక్తి అటువంటి. మహాభారతాదుల్లో మధ్యాకర కోపం, పశ్చాత్తాపం, దుఃఖం, ప్రబోధం, ప్రార్థన, అధిక్షేపం, విస్మయం, నిందాస్తుతి, ఉత్సాహం, రతి మొదలైన భావాలను వ్యక్తం చేయటానికి వాడారు కవులు. విశ్వనాథ వారు దానికి భక్తికి వ్యక్తం చేయగల శక్తిని ప్రసాదించారు. భక్తిలో కూడా జ్ఞానభక్తికి, అందులో వితర్కానికి, వివేకానికి, విచక్షణకు మధ్యాకరులు దాహికగా విరయించారు. శాంతిశ్వరి తమకు ముందు జరిగిన ప్రయోగాలన్నింటినీ పరిశీలించడమే కాక శతక ప్రక్రియకు అనుగుణంగా మధ్యాకరును వాడుకునే ఒడుపులు చేజిక్కించుకొని ప్రయోగించారు. ప్రతి పద్యంలోనూ సంప్రదాయం తెలిసిన ప్రౌఢిమ, ప్రయోగం చేయగలిగిన శిల్పం ప్రత్యక్షమవుతున్నాయి. శాంతిశ్రీ తెలిసి రాసే శిల్పి. ఈ శతకంలో భావతరంగిణి త్రివేణి సంఘం. ఇందులో లౌకికం, అలౌకికం, ఆధ్యాత్మికం అనే 3 జీవనదులున్నాయి కనుక సంగమించాయి. మొదటి దానికి ఉదాహరణ వ్యాధి వ్యాఘ్రముగా వచ్చే కబడింప అట్టె చూచదు, సాధు సంరక్షగా రోగమకరమ్ము చంపుమ చెక్కి మాధవ బాధ భరింపజాలు మా పసివారు సాధింతులనుకోకు స్వామి జయ సత్యసాయి నమోస్తు. అలాగే బాలుడు వ్యాధిగ్రస్తుడై బాధపడుతున్న తరుణంలో ఆ బాధ నుండి బాలుడి విముక్తిగా చేయమని చేసే లౌకికమైన ప్రార్థన. ఈ పద్యంలో ప్రధాన వస్తువు రోగ నివారణ కోసం శతకాలు రాసిన వాడున్నారు. భాస్కరాదుల వల్ల మయూరాదులు ఆరోగ్యాన్ని పొందిన ఉదంతాలు శతక మహాత్మ్యాన్ని తాడుతారు. భగవంతుడు కవితా ప్రియుడు. ఎందువల్ల కంటే కవి లౌకికంగా, అలౌకికంగా, ఆధ్యాత్మికంగా శతక ప్రక్రియలో శరణాగతిని భజిస్తారు. కవిత మధురమణీయే కాకుండా ఆలోచనామృతం కూడా. ఈ పద్యంలో శాంతిశ్రీ కవిగా నిరూపించుకున్న శబ్ద ప్రయోగం గడుసుగా కనపడుతుంది. వ్యాధిని వ్యాఘ్రంగా పోల్చడం చేత రోగంలో క్రూరత్వం ధ్వనిస్తుంది. క్రూర మృగం సాధు మృగాన్ని నిష్కారణంగా బాధిస్తుంది, హింసిస్తుంది, చంపేస్తుంది. పద్యంలో బాలుడు సాధు మృగం లాంటి వాడని వాచ్యం చేయకుండా సాధు సంరక్షక అన్న సంబోధన చేత వ్యంగ్యం చేశారు. అలాగే రోగ మకరం అనేది రూపక సమాసం. ఈ అలంకారంతో గజేంద్రుడు మకరగ్రస్తుడైన వృత్తాంత వ్యంగ్యం. చక్రి అనే సంబుద్ధి ఆ భావచిత్రాన్ని బలంగా రూపుకట్టి గజేంద్ర మోక్షణ కథను మన మనోనేత్రాల ముందు ప్రత్యక్షీకరింపబడి కవితలో సార్థక శబ్ద ప్రయోగం రమణీయార్థ ప్రతిపాద శబ్ద సిద్ధిని కలిగిస్తుంది. అదే శతకంలో పరమేశ్వర హృదయ ప్రీతిని కలిగి గగనాన నీల మేఘమ్ములై సొంత కనిపించిన సొగసైన పులివిప్పి నెమ్మిది ఆడు జోరుగా ఎడత
పగటి వేల్పుగా నీవు తూర్పు మలపైకి వచ్చుతున్నంత జగమెల్ల తమ్మి అయి విత్తు జయ సత్యసాయి నమోస్తు. ఇది కవి యొక్క అలౌకిక భావన. మేఘానికి, నెమలికి, సూర్యుడికి, పద్మానికి ఉన్న కవి సమయ భావన చే మధుర భావ స్పందనను ఈ పద్యంలో కనిపించి శాంతి శ్రీ స్వామి రసప్రియుడు, రసరూపుడు, రసోవైసహ అన్న సూక్తికి స్వామియే సాక్షి. శతకాని కళా వైభవాన్ని సంతరించేది అలౌకిక భావలహరి. అన్నిటికీ మించింది ఆధ్యాత్మిక భావలహరి. ఇందులో భక్తి, జ్ఞాన, వైరాగ్య ధోరణులు విశేషంగా విశిష్టంగా చెప్పారు. భక్తికి ఒక పద్యాన్ని ఉదాహరణ. నవవిధ భక్తి పద్ధతుల నీకచ్చనులు సేయ నాకు అవకాశమిచ్చి పుణ్యము కట్టుకోవయ్యా కన్నయ్య. అవిలంబుగా నాకు మధుర భక్తి రసామృతం బింబు సరిత్రు స్వరూప మా స్వామి జయ సత్యసాయి నమోస్తు. జ్ఞాన ధోరణికి మరొకటి. ఉయ్యాల జంపాల ఊడి తగ సాగుతున్నది బ్రతు తీయగా ఒకసారి ఒక మహోన్నత స్థిర్య అంత చెయ్యనని వచ్చే నేలంటూ ప్రశాంత స్వరూప సయ్యాటలేలా నా తోడా జయ సత్యాయి నమోస్తు. వైరాగ్య ధోరణికి పద్యం. నా మనస్సు ఒక కోతి కంటే చపలమైంది రామ, నీదు నామసూత్రముతో కట్టి వైవయత్నము చేసి తిని. ఏమౌను నీ కృపావీక్షణం ఉన్ననే కదా ఫలం, స్వామి దయాక్షీరవాది జయ సత్యసాయి నమోస్తు. ఏ భావాన్నైనా మైనల్లా మలచి అరవోకగా పద్యగీతలో కల్పించగల నేర్పులు శాంతిశ్రీ. ఆ ప్రజ్ఞను ప్రకటించే దశావతార ప్రశంస రమణీయం. శతకంలో అవన్నీ ఒక ఎత్తు. సాయిబాబా అనే మాటలో ఉండే దివ్యమైన అర్థాన్ని, తల్లి తండ్రి ఒకటి అయిన భగవంతుడనే భావాన్ని సరళంగా, మధురంగా, సరసంగా ఈ కింది పద్యంలో ప్రవచించారు శాంతిశ్రీ. అదొకే. తల్లి వందురు కొందరు, మరికొందరు తండ్రి వందురు, జగల్లీల కాని స్త్రీ పురుష భేదము కలదా నీ యందు. తల్లివై లాలింతు వెంతు, తండ్రివై దండింతు వంతే, చల్లని మా తల్లి తండ్రి జయ సత్యసాయి నమోస్తు. శాంతిశ్రీ పిలిచిన పిలుపు సకల జీవుల గొంతుల శృతి కొన్న కవితావాణి. శాంతిశ్రీ చేసిన జయధ్వని సకల దేశ ప్రజలు సంతోషంగా ఏకకంఠంతో పలికిన భక్తి గీతి. శాంతిశ్రీ చాయి తరుణాలకు పెట్టిన శతక పద్యాలన్నిటా చివర నిలిచిన దీర్ఘ శరణాగతిని ధ్వనింపచేస్తుంది. ఈ శతకం సాయికి అంకితమై శాంతికి అంకితమైన శాంతిశ్రీ శరణాగతి. శాంతిశ్రీ జంఝాల వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన శ్రీ సత్యసాయి మధ్యాక్కరం అనే కావ్యానికి 1998లో రాసిన ముందు మాట 37 శివార్పణ. లైట్ ఓ వెరీ ది లైట్, kindle it with the burning fire of desire. If thunders and the wind rushes screaming through the void, the night is black as black stone. Let not the hours pass by the dark kindle lamp of love with thy life. రవీంద్రుడి గీతాంజలి. ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ జ్యోతి వెలగటం చిన్న విషయం కాదు. ఆ జ్యోతిషు అంతరంగం ఎన్నో చీకటి రాత్రుల్లో పడిన అనంత వేదనకు ఫలంగా లభించే అక్షయ రోచస్. వేదన అంటే అన్వేషణ, ఆత్మదర్శన కోసం. కవులలో సౌందర్య కోసం అన్వేషించేవాళ్ళు కొందరు, సత్యం కోసం అన్వేషించేవాళ్ళు కొందరు, శివం కోసం అన్వేషించేవాళ్ళు కొందరు. ఈ 3 రకాలు శివాన్వేషకుడు విశిష్టుడు. ఎందువల్లంటే సౌందర్యాన్వేషణలో వాస్తవం కళాదర్శనంగా మారుతుంది. సత్యాన్వేషణలో వాస్తవం తత్వదర్శనంగా పరిణమిస్తుంది. శివాన్వేషణలో వాస్తవం
ఆత్మ అనుభూతిగా ఆవిర్భవిస్తుంది. ఈ మూడింటిలో ఉత్తరోత్తరాలు బలీయాలు. డాక్టర్ టివి నారాయణ గారు ఆత్మదర్శనం శివాన్వేషణ మార్గానికి సంబంధించి వాస్తవ జీవిత సత్యాల వల్ల తాను పొందే ఆర్థిక బౌద్ధిక అనుభవాల సాంద్రత కంటే లోతైన ఆధ్యాత్మిక అనుభవాల అంతులను తాకి భావన శబలత్వం అంతఃసూత్రంగా ఈ కావ్యంలోని రచనలన్నిటిలో రాణిస్తోంది. ఈ గ్రంథనామం కవితల్లోని కవి యొక్క అంతర్వ్యక్తిని అభివ్యక్తీకరిస్తుంది. డాక్టర్ టివి నారాయణ గారి కవితల మీద ఉపనిషత్తుల ప్రభావం బలం. వీరి ఖండకృతులు అలంకార కావోక్తులు కంటే ఆధ్యాత్మిక అనుభవంతో ఆత్మ పలుకుతున్న అమృతోక్తులతో ఉండటం విశేషం. నారాయణ గారు పద్యాన్ని హృదయంగా రాయగలరు, వచనాన్ని కవితగా మలచగలరు. ఏ ప్రక్రియలో అయినా తమ శివాన్వేషణ ప్రవృత్తిని శిల్ప సుందరంగా వ్యక్తీకరించగలరు. ఆత్మదర్శనం వెలువరించడానికి పూర్వమే డాక్టర్ నారాయణ గారు ది శాన్స్ ఆఫ్ టైమ్ అనే ఆంగ్ల కవితా సంపుటి రాసి ప్రకటించారు. అందులో వారి అంతర్వేదన అక్షరాకృతి దాల్చింది. This is my prayer to thee, my Lord. Strike at the root and seed of ego in my being. Bless my heart to be fortune, fountain of love and compassion. Give the mind to befriend all human beings. అని రాశారు. ఈ వాక్యాల్లో ఆధ్యాత్మికమైన ఆర్తి కనిపిస్తుంది, వినిపిస్తుంది. అహంకారాన్ని చంపుకునే ప్రవృత్తి ప్రతిబింబిస్తుంది. ప్రేమ కోసం, కరుణ కోసం అరులు చాసే హృదయ స్పందనం వినిపిస్తుంది. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం సాధన కనిపిస్తుంది. ఇటువంటి చిత్త సంస్కారం కవికి లభించడం పూర్వజన్మ విశేషం. ఆత్మదర్శనంలో డాక్టర్ నారాయణ గారు కొన్ని చాటు పద్యాలు రచించారు. చాటువు కవి చిత్తవృత్తికి ఆత్మాభివ్యక్తికి చక్కని మణిదర్పణ. జీవిత పరమార్థాన్ని గురించి చింతించే ప్రవృత్తి ఆ పద్యాల్లో కనిపిస్తుంది. అర్థము చేసుకుంటే నయంబుగా నేటికి జీవితార్థం, వ్యర్థము చేయకుండగా అపాయమునంతుగా పొందకుండగా, వ్యర్థము సర్వసంపదలు వ్యర్థము విద్యలు నెన్నియుండియన్ స్వార్థం వీడకున్న పరమాత్మని భక్తి కుదుర్చకుండినన్. అజ్ఞానానికి మూలం అహంకారం, అహంకారానికి స్వార్థం. ఈ రెంటినీ జయిస్తే భగవద్భక్తికి పదురైన చిత్త ప్రవృత్తి కుదురుతుంది. అలాంటి చిత్త ప్రవృత్తిలో చింతనం అంకురిస్తుంది. చింతనం అన్వేషణకు దారి తీస్తుంది. అన్వేషణ ఆత్మదర్శనాన్ని అందిస్తుంది. నాయమాత్మా బలహీనేన లభ్యగా నచ ప్రమాదాత్తపసో నాప్యలింగాత్ ఏతైర్యుపాయైర్యతే యస్తు విద్వాంస్తైష ఆత్మా విశదే బ్రహ్మధామ అని ముండక ఉపనిషత్. ఆత్మ బలహీనుడికి లభ్యం కాదు. విషయం సంగ ప్రమాదం వల్ల కలగ, తపస్సు వల్ల కానీ అది లభ్యం కాదు. ఆత్మ బలం వల్ల, ప్రమాదరాహిత్యం వల్ల, జ్ఞానం వల్ల లభిస్తుంది. అందువల్లనే డాక్టర్ నారాయణ గారు జీవిత పరమార్థమైన ఆత్మశక్తిని వ్యర్థం చేయొద్దంటారు. ప్రమాదం వల్ల కలిగే అపాయాన్ని పొందవద్దంటున్నారు. జ్ఞానసేతువులు కాని సంపదలు, విద్యలు నిరర్ధకం అన్నారు. ఉపనిషద్వాణిలోని ఉజ్వల దీపాన్ని తమ కవితాకర దీపికల్లో వెలిగించి చూపిస్తున్నారాయన. సింధువులో బిందువుని, వటవృక్షములో విత్తమును దర్శించే సమ్యక్ దృష్టిని ప్రసాదించుము ప్రభు పరమప్రభువు. ఇది ఈ గీతం వేద రుక్కులాగా తెలుగులో జాలువారి ఉపనిషత్తు మంత్రంలాగా కలిసింది, ఉన్మీలించింది. యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో నవిజుగుప్సతే అని ఈశావాస్య ఉపనిషత్తు మంత్రం నారాయణ గారికి సూక్తికి మూలకందం. సమస్త భూతాలు ఆత్మస్వరూపుడుగా ఉండే పరమాత్మ తనలోనే చూసుకునేవాడు.
సర్వభూతాల్లోనూ ఆత్మస్వరూపుడుగా ఉండేడు తానే అని దర్శించేవాడు ఇతరుడు నేర్వదించుకోడు అంటుంది ఉపనిషత్. ఈ తాత్పర్యాన్ని నారాయణ గారు సింధువులో బిందువుల వటవృక్షంలో విత్తనంలా ఆత్మదర్శనం చేసుకున్నారు. ఈ వాక్యాలు ప్రతీకాత్మకమైన కవిత అభివ్యక్తులు. సింధువు జీవితం, బిందువు సర్వభూతవర్తి అయిన ఆత్మ, వటవృక్షం విజ్ఞానం, విత్తనం దానికి మూలమైన ఆత్మదర్శనం. సమ్యక్ దృష్టి అఖిల ప్రపంచాన్ని ఆత్మాభిన్నంగా భావించే సమదృష్టి భౌతిక ఆవరణానికి సంబంధించింది కాదని, ఆధ్యాత్మికానుభవ పరిధికి సంబంధించిందని వివేచించే విజ్ఞత డాక్టర్ నారాయణ గారి కవితా దర్శనానికి అద్విన కమనీయ దృక్పథం. ఇటువంటి ఉదాత్త దృక్పథంతో జీవితాన్ని మధిస్తాడు కవి. తన ఆదర్శం అఖిల జగత్తులో ఆచరణ రూపంగా ఉండాలని భావిస్తాడు. ఇది ప్రపంచంలో మృగ్యమైన విషాద గీతాన్ని ఆలపిస్తాడు. ఆ విషాదంలో ప్రపంచమంతా తానే అనుకుని లుప్తమైన మధుర ధర్మం కోసం వేదన చెందుతాడు. మధురమైనట్టి ఆయ ధర్మపదం పోయి ఆర్య మర్యాదయు అడుగంటి పోయి ఆర్ష సద్గ్రంథ పఠనంబు ఆగిపోయే జగతి మీరు సత్సంగ వాసనయ లేక అంటారు. ఇది ఆత్మదర్శనానికి దూరమైన లౌకిక జీవన ప్రవృత్తిని గూర్చి విచారం కూడా. నారాయణ గారు తమ వలె సజాతీయ భావిగా భావింపదగిన ఆంధ్ర మహాకవుల రచనలు, అనువాదాలు కొన్ని రచించారు. అంటే ఆత్మదర్శనం కోసం స్పందించే విశ్వ మహాకవుల కవితా విపంచితల్లో శృతుల్లో తమ గళాన్ని మేళవించి గీతగలు పాడుతున్నారు అన్నమాట. కిప్లింగ్ రచనను, అస్సీసీ ఫ్రాన్సిస్ మహర్షి రచనకు, సిడ్నీ హ్యారిస్ రచనకు వీరు చేసిన అనువాదాలు సాక్షాత్ వీరి జల సందేశం. ప్రకృతిలో వీరు అనుసంధించుకున్న ఆత్మ తాదాత్మ్యానికి మత్తుతనక విహంగముల తోడ విహురతి సలిపితినే గడుతికెక్కిది తారకా గణములను ఉన్నతోన్నత పీఠాలకెక్కినాను ఉత్కట ఆనంద డోరల నూగినారు. ఈ తేటగీతి కాల్పనిక యుగ ప్రవృత్తిలో నుంచి పుట్టిన భావగీతిక పైకి కనిపించిన లోపల చూస్తే మధురాద్వైత స్థితిని వ్యంజింపజేసే మార్మిక కవిత అనుభూతిని అందిస్తుంది. ఆత్మదర్శనం వల్ల అమృతం లభిస్తుంది. దానివల్ల హృదయంలో కరుణ ప్రసవిస్తుంది. కరుణయే జీవితంలో అనుభవంలో అందే అమృతం. నారాయణ గారు కరుణను కన్నుల్లో చూపించగలరు, అమృతాన్ని అంతరంగంలో ఆస్వాదించగలరు. కర్మయోగి ఖండకావ్యంలో ఈ కవి వ్యక్తిత్వం కవితగా జాలువారింది. దానికి కారు డ్రైవర్ కథ కారణం కావచ్చు, కానీ కఠోపనిషత్ చదువుతున్న కవి జీవితంలో ఉపనిషత్ స్వధను కర్మవీరుడుగా ఆచరించి చూపించారు. నేను కాదు నీకిస్తున్నది ఎంత దేవుడిమ్మను కోరిక పుట్టించినాడు అనగలిగిన సంస్కారం అహాన్ని చంపుకున్న ఆధ్యాత్మిక సాధన. పరమాత్మను చూపినవాడు పసిపాప వంటివాడు, చూసినవాడు. పాపను ఎత్తుకొన్న కవి మోహావిష్ణు కాకుండా పాపలో పరమాత్మను చూడగలిగే యోగాన్ని సాధించాడు. పాప చింతనం లేని పసితనం కలిగితే కోటి పరమాలనైన కోరబోను అంటారు నారాయణ. ప్రజ్ఞా, కరుణ, మైత్రి, మానవత్వం ప్రవచించిన బౌద్ధ ధర్మ పునరుద్దీపుతుడైన అంబేద్కర్కు సర్వమానవ సమానత్వ చింతన జిజ్ఞాసుగా జోహార్లర్పించారు నారాయణ. ఆత్మదర్శనంలోంచి ఆవిర్భవించిన విశ్వ కళ్యాణ గీతం విశ్వ సమీక్ష. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పే ధర్మం. నెలకొల్పాలి మనమందరం, తృప్తి దీప్తులు వెలగాలి జనుల నయనాదులు, వారి స్మితవదనాలు స్థిరంగా వెల్లివెరియాలి. కావాలి భూతలం స్వర్గతుల్యం అన్న ఆకాంక్ష డాక్టర్ నారాయణ గారి విశ్వశ్రేయ కావ్య దృక్పథాన్ని ప్రకటిస్తారు. నారాయణ గారికి నేటికి సమాజ స్పృహ బలంగా ఉంది. వర్గరాహిత్యాన్ని, వర్ణరాహిత్యాన్ని బలపరిచారు. సమసమాజ వ్యవస్థ మానసిక పరిపాకం వల్ల
ఆధ్యాత్మిక దృక్పథం వల్ల సాధింపబడుతుందని విశ్వసిస్తారు. సత్యాన్ని సౌందర్యంతో మేళవి శివం కోసం అన్వేషించే సాగితే తపస్వి డాక్టర్ నారాయణ గారు. వారి సందేశం ఇది: కూరుతుండి శాంతిలో కూర్మి మీర పొంతి పొంగి పరలుము పరమేశు సంగమందు పగిలి పొమ్మింక పనిలోను ధైర్యముగా శివము శాంతముతో ప్రకాశింపగలవు. టివి నారాయణ గారు రచించిన ఆత్మదర్శన అనే కావ్యానికి 5/2 1983లో ఆచార్య జీవి గారు రాసినటువంటి ముందు మాట. రేపు 38వ వ్యాసం సరస్వతి సాక్షాత్కారాన్ని తెలుసుకుందాం.